చేస్తుంది? మ్యాడ్ మమ్మీ. ఏంటి షాక్ అయ్యావా? అమ్మా ఎలా ఇలా? ప్రాక్టీస్ మేక్స్ మదర్స్ పర్ఫెక్ట్. అంటే పొద్దున్నుంచి నువ్వు విన్యాసాలు చేస్తుంది ఇలా లాగేసుకోవడానికేనా? అవునమ్మా. ఇక నుంచి బయట ఫుడ్ ఎలా తింటావో నేను చూస్తాను. నువ్వెప్పుడు తినాలని ట్రై చేసినా నేను ఇలాగే లాగేసుకుంటా. నోటి వరకు వచ్చింది లాగేసుకుంటావా అమ్మా? తప్పలేదమ్మా. నీకు జంక్ ఫుడ్ తినొద్దని చెప్పి చెప్పి నేను అలసిపోయాను. అందుకే యాక్షన్ లో దిగాను. అయినా ఇది మంచిదైతే నేనే పిలిచి మరీ తినిపిస్తాను కదమ్మా. అయినా అమ్మా ఈరోజు నువ్వు నాకు ఎందుకో చాలా కొత్తగా కనిపిస్తున్నావు. నీలో ఏదో చేంజ్ వచ్చింది. ఇండియన్ మదర్ ని ఇప్పటి వరకు మామూలుగా చూసుంటావు, కానీ ఇప్పటి నుంచి అప్డేట్ అయితే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. అమ్మా నువ్వు మామూలుగా ఉంటేనే నేను తట్టుకోలేను, అలాంటిది అప్డేట్ అయితే అమ్మో. తల్లి పిల్లలకి ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్, పిల్లలు తల్లికి ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్. తొక్కి పడేస్తాం. డోంట్ మెస్ విత్ మదర్స్ బ్లడీ కిడ్స్. థ్యాంక్ యూ బేబీ. ఎందుకు? ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, జస్ట్ ఫోన్ చూస్తున్నా. నిజం చెప్పు. నిజమమ్మా, ప్రామిస్. సరే అయితే ఫోన్ ఇలా ఇవ్వు. నా ఫోన్ ఎందుకమ్మా? నీ ఫోన్ ఉంది కదా, చూసుకో. ఏం చేయాలో నాకు తెలుసు, ఫోన్ ఎలా ఇవ్వు. నా ఫోన్ లో ఛార్జింగ్ లేదమ్మా. నాటకాలు చేయకు, ఫోన్ ఎలా ఇవ్వు. లాక్ వేస్తావా? లాక్ తీ. అమ్మా లాక్ తీమన్నానా? తీ. నేను తీనమ్మా. ఫేస్ లాక్ వేస్తావా? తీ. తీయవే, తీయు. తీయవే, తీయవే, తీ. నేను తీయను అమ్మ. ఈ రోజు నువ్వు నన్ను ఏం చేసినా సరే నేను మాత్రం తీయను. నీకు ఇలా కాదు, చెప్తా. అమ్మయ్యా వెళ్ళిపోయిందా? దొరికేస్తానా? ఛాన్సే లేదులే. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మా అమ్మ సచ్చిగించుకున్నా నా ఫేస్ లో కోపం చేయలేదు. ట్రై చేసి చేసి మా అమ్మే ఊరుకుంటదిలే. A few moments later. బేబీ నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. అవునా బేబీ? చాలా థ్యాంక్స్ బేబీ. విన్నట్టు కాదు అన్నట్టుందేంటి? అంటే కొంప తీసి లాక్ ఓపెన్ చేసిందా? ఇప్పుడు బేబీ సినిమా నీకు నేను చూపిస్తానే. నిన్ను చాటింగ్ చేస్తావా? చాటింగ్ నిన్ను నిన్ను
నీకు చాలా తెలివితేటలు ఎక్కువైపోయమ్మా. నేనేం డమ్మిని కాదు, నీ మమ్మీని. అప్డేట్ అయ్యాను కదా, ఆ మాత్రం ఉంటది. ఈవిడ అప్డేట్ అవడం కాదు కానీ నా చావుకు వచ్చింది. అమ్మా ఆర్తి, రా భోంచేద్దు గాని. ఏం చేసావమ్మా ఈరోజు? బిర్యానీ. బిర్యానీయా? బిర్యానీ నువ్వు చేస్తే అంత బాగోదమ్మా. ఎప్పుడు ఒకటే స్టైల్లో చేస్తావు. తిని తిని బోర్ కొట్టేసింది నాకు అసలు. అందుకే నీకు హోటల్ నుంచి తీసుకొచ్చా. ఏంటి, హోటల్ నుంచా? నేనంటే నీకు ఎంత ప్రేమ అమ్మా. అందుకే తిందు గాని రా. పెట్టమ్మా. చాలు. అబ్బా, అబ్బా, టేస్ట్ చాలా బాగుందమ్మా. అమృతంలా ఉంది. అంత నచ్చిందా? నచ్చిందా? ఇది నాకు ఎంత నచ్చిందో నీకు చెప్తాను, మనం ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవన్లే, చెప్పు. ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందంటే నోట మాట రావడం లేదమ్మా. ముక్కకి ముక్క, రైస్ కి రైస్ అన్ని పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. అసలు ఎంత బాగా చేశారు తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా. అబ్బా, అంత బాగా చేశారా? అవునమ్మా. ఇంతకీ ఏ రెస్టారెంట్ లో ఫుడ్ అమ్మా ఇది? అమ్మ రెస్టారెంట్ అమ్మా. అమ్మ రెస్టారెంటా? అదెప్పుడు పెట్టారు? నేనెప్పుడు వినలేదే. నాకు వంట వచ్చినప్పటి నుంచి పెట్టారు. ఏంటమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకు వంట రావడానికి ఆ రెస్టారెంట్ పెట్టడానికి సంబంధం ఏంటి? ఎందుకంటే ఈ బిర్యానీ నేను చేసింది కాబట్టి. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నానే. నేను చేశానంటే తినవని రెస్టారెంట్ అని అబద్ధం చెప్పాను. మోసం. అయినా బిర్యానీ అంటే ఓకే, ఇవన్నీ ఎలా మేనేజ్ చేసావు? మొన్న నాకు తెలియకుండా నువ్వు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నావు కదా, ఆ బాక్సులు ఉంటే నేను వండింది వేసేసా. కానీ ఆ రోజే నేను ఆ బాక్సులు డస్ట్బిన్ లో పడేసానే. ఆ డస్ట్బిన్ లో వేసిన బాక్సులని కడిగేసి నేను వండిన బిర్యానీ వేసేసా. అమ్మా ఏంటమ్మా ఇలా చేసావు? నువ్వు మరీ రూడ్ గా తయారవుతున్నావు. నీ తిక్క కుదరాలంటే ఆ మాత్రం ఉండాలే. నేను బిర్యానీ చేశానంటే వంకలు పెడతావా? అదే రెస్టారెంట్ నుంచి తెచ్చానంటే లొట్టలేసుకుంటూ తింటావా? అమ్మా అది రెస్టారెంట్. నోరు మూసుకో. ఇంకోసారి నా వంటలకు వంకలు పెట్టావనుకో బాధలు పెడతా నీకు. అమ్మా నువ్వంత వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు. ఇక నుంచి నువ్వేది వండి పెడితే అది తింటాను. బాగా అప్డేట్ అయ్యానే. బాగా తిను. ఏంటమ్మా ఇందాక ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు రావటం లేదు? వస్తుందమ్మా, ఆన్ ద వే. సూపర్ అమ్మా, చాలా బాగుంది. సరిపోద్దమ్మా? ఎక్కువైంది. తిను. ఆర్తి, కొంచెం వంట చూడమ్మా, నాకు సీరియల్ టైం అవుతుంది. ఇప్పుడు ఒక్కరోజు సీరియల్ చూడకపోతే ఏమైపోద్దమ్మా? ఒక్కరోజు సీరియల్ చూడకపోతే ఏమవుతుందా? అసలు సీరియల్ విలువ నీకేం తెలిసే? మధ్యాహ్నం పూట వచ్చే సీరియల్ చూడటంలో ఆ కిక్కే వేరు. ఆహా, బాగా దొరికావమ్మా. మొన్న నాకు రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెచ్చానని చెప్పి అబద్ధం చెప్తావా? ఇప్పుడు రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. ఈరోజు నేను సీరియల్ చూడనివ్వను చూడు. అమ్మా నువ్వు వెళ్ళి సీరియల్ చూసుకొని నేను చేస్తానులే. అమ్మా అమ్మా అమ్మా, ఏంటే? ఒక చిన్న డౌట్. ఏంటి? సిమ్లో ఎలా పెట్టాలమ్మా? సిమ్లో పెట్టడం కూడా రాదా? ఇంకా నువ్వేం వంట చేస్తావులే, కలుపుతూ ఉండు చాలు.
ఆర్తి, రిమోట్ ఎక్కడైనా చూసావా? ఒక్కసారి సోఫా అంతా వెతుకు. ఇక్కడ కూడా లేదే. టీవీ దగ్గర వెతకమ్మా. ఇక్కడ కూడా లేదే. ఆ రూమ్ లో చూడమ్మా. ఈ రూమ్ లో కూడా లేదే. ఎక్కడ పెట్టేశారు? ఈ రూమ్ లో చూడు. నాకు సీరియల్ కి టైం అయిపోతుంది. ఏమే, ఈ రూమ్ లో కూడా లేదే. రిమోట్ ఎక్కడ పెడితే అక్కడ పెడతారు. టీవీ దగ్గర పెట్టడం చేత కదా? డైనింగ్ దగ్గర చూడమ్మా. అబ్బా, ఏమే, ఇల్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఫోన్ మాట్లాడుతూ బయట మర్చిపోయినట్టున్నావమ్మా. ఒకసారి వెళ్ళి చూడు. అవును కదా, ఉండు. అమ్మా, రిమోట్ ఇక్కడే ఉంది. అదేంటే, నేను ఇప్పటి వరకు కుక్కలాగా ఇల్లంతా వెతికాను, నాకెక్కడ కనిపించలేదు, నీకెక్కడ దొరికిందే? అది నువ్వు మొన్న నాకు బిర్యానీ విషయంలో మోసం చేసావు కదా, అందుకే నువ్వు ఈరోజు సీరియల్ చూడకూడదని రిమోట్ నేనే దాచేసాను. ఈ స్మాల్ రివెంజ్. సారీ అమ్మా, పాపం నా వల్ల నువ్వు చూడాల్సిన సీరియల్ అన్నీ మిస్ అయిపోయావు. మరీ అంత ఫీల్ అయిపోకమ్మా. ఇప్పుడు మిస్ అయిన సీరియల్ అన్ని హాట్ స్టార్ లో రిపీటెడ్ పెట్టుకొని చూసుకుంటా. అవును, అదొక ఆప్షన్ ఉంది కదా. నువ్వెంత అప్డేటెడ్ గా ఉంటావన్నా మట్టి బుర్రకి తట్టనే లేదు. నా సంగతి పక్క నుంచి గాని నన్ను సీరియల్ చూడనివ్వకుండా చేద్దామన్న ప్రయత్నంలో నువ్వు ఎల్లుండి ఎగ్జామ్ కి చదవడం మానేసావు. అయ్యో అవును కదా, ఛే, రివెంజ్ కోసం ఆలోచించే రివిజన్ మర్చిపోయినేంటి. నేను డమ్మీని కాదు. తెలుసు, నువ్వు డమ్మీవి కాదు, మమ్మీవి. అమ్మా, ఉగాది వస్తుంది కదా, నాకు బట్టలు కావాలి. మొన్నే కదే సంక్రాంతికి 4 జతలు బట్టలు తీసుకున్నా. అది సంక్రాంతి అమ్మా, ఇది ఉగాది. కొత్త సంవత్సరానికి కొత్త బట్టలు తీసుకోవాలి. బట్టలు తీయాలంటే బోల్ డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఆ డబ్బులు లేవు. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా అనకమ్మా. డాడీని అడిగి ఈ సంవత్సరం నాకు ఎలా అయినా బట్టలు తీయమ్మా. విసిగించకే, డబ్బులు లేవు. అమ్మా నువ్వు గానీ నాకు బట్టలు తీయకపోతే నేను కాలేజ్కి వెళ్ళను. అబ్బా, నీతో పెద్ద నస అయిపోతుంది. సర్లే, సాయంత్రాన్ని తీసుకొస్తాలే. సరే, అలా నువ్వు బాగుంది. అమ్మా ఏ డ్రెస్ తీస్తుంది? లంగావాణియా, లంగా జాకెటా, చూడీదారా, ఫ్రాకా, ఏదో తెస్తుందిలే. Much later. ఆర్తి, ఇదిగోనమ్మా కొత్త డ్రెస్. తెచ్చేసావా అమ్మా? థ్యాంక్ యూ. ఏం డ్రెస్ తెచ్చావు? ఓ, ఫ్రాక్ తెచ్చావమ్మా, బాగుంది. కాకపోతే ఈ క్లాత్ ఎక్కడో చూసినట్టుందే. చాలాసార్లు చూసుంటావే మన బీర్వాలో. ఏంటమ్మా, నాకు అర్థం కాలేదు. నా చీర తీసుకెళ్లి నీకు డ్రెస్ కుట్టించేశాను. అమ్మా, నేను అడిగింది కొత్త డ్రెస్, కుట్టించిన డ్రెస్ కాదు. నీకు కొత్త డ్రెస్ తీయాలంటే మేము ఏ బ్యాంకు కన్ను వేయాలి. కనీసం నెలకు 10 జతలైనా తీస్తావు, ఏదో ఒక వంక చెప్పి. ఏంటమ్మా, నా కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? నీకోసం ఏం చేయకుండానే అన్ని బట్టలు కొన్నావా? అయినా ఇంట్లో సగం బట్టలు నీవే కదే. ఆడపిల్లలు కదమ్మా, ఏదో ముచ్చట. అయినా సరే నువ్వు నాకు కొత్త డ్రెస్ కొంటానని వెళ్ళి ఇలా నీ పాత చీరనే డ్రెస్ లో కుట్టించి తీసుకొచ్చేస్తావు అనుకోలేదు.
ప్రతిసారి డబ్బులతోనే పని అవదమ్మా, కొన్నిసార్లు తెలివితేటలతో కూడా పని అవుతుంది. నాకు ఇందాకే ఒక ఐడియా వచ్చింది. నీకు డ్రెస్సులు కొనాల్సి వచ్చిన ప్రతిసారి నా చీరలు తీసుకెళ్లి నీకు డ్రెస్సులు కుట్టించేస్తా. అప్పుడు డబ్బులు కూడా సేవ్ చేయొచ్చు. ఆ మిగిల్చిన డబ్బులను ఉంచుకొని ఏం చేస్తావు? నాకు చీరలు కొనుక్కుంటా. అమ్మ నా మమ్మీయో పెద్ద స్కెచ్ వేసావు, అయినా ఇలా అప్డేట్ అయిపోతున్నావు ఏంటమ్మా? నా ఫ్యూచర్ ఏంటో. ఆర్తి, ఈ రోజు ఎగ్జామ్స్ రిజల్ట్స్ కదా, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? అంటే అది నాకు ఒంట్లో బాగాలేదని కాలేజ్కి వెళ్ళలేదు కదమ్మా, అందుకే నాకు తెలియదు. అయితే మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కనుక్కో. ఫ్రెండ్ కా? సరే చేస్తాను. నువ్వు ఒకసారి ఇయర్ బడ్స్ ఉంటే తీసుకురా అమ్మా. ఇయర్ బడ్స్ ఎందుకే? అంటే నా ఫోన్ స్పీకర్ పాడైపోయింది, ఇయర్ బడ్స్ పెట్టుకుంటే తప్ప వాయిస్ వినిపించడం లేదు. సరే ఉండు, తీసుకొస్తాను. ఇదిగో. అదేంటమ్మా ఒక ఇయర్ బడ్డే ఉంది? ఏమో నాకేం తెలుసు, అందులో ఒకటే ఉంది. పోనీలే, ప్రస్తుతానికి ఒకటి చాలు. హలో పావని, మన ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చేసారా? ఓకే, నా పేపర్ కూడా నీ దగ్గర ఉందా? ఓ, ఒకసారి నా మార్క్స్ ఎన్ని వచ్చాయి చూసి చెప్తావా? అవునా? అయ్యో, సరే సరే అయితే ఉంటాను. చెప్పు. అంటే అమ్మా, మా క్లాస్ టీచర్కి కూడా నాలాగే హెల్త్ బాగాలేదంట, అందుకే కాలేజ్కి రాలేదంట. రేపు వచ్చినప్పుడు ఇస్తానని చెప్పారు. అవునా? నిజంగా అలాగే చెప్పిందా? అవునమ్మా, అక్షరాల ఇప్పుడు నేను ఏం చెప్పానో అదే చెప్పింది. మరి నాకేంటి, నువ్వు ఫెయిల్ అయిపోయావన్నట్టు వినిపించింది. ఫెయిలా? అదేంటమ్మా ఏదో విన్నట్టు చెప్తున్నావు? విన్నాను కాబట్టే చెప్తున్నా. ఇయర్ బడ్స్ ఎందుకు అడిగింది చెప్తా. సచ్చాను. అమ్మా, ఇయర్ బడ్ నీ దగ్గరికి ఎలా? నువ్వు ఇలాంటి వెధవేషాలు వేస్తావని తెలిసే ఒక ఇయర్ బడ్ నా దగ్గర ఉంచుకొని ఇంకొకటి నీకు ఇచ్చాను. దొరికిపోయావు బేటా. అయినా నీకు నన్ను ఫీజులు కట్టి చదివిస్తుంటే ఫెయిల్ అయిపోతావా? అమ్మా, ఈ ఒక్కసారికి నన్ను కొట్టకమ్మా ప్లీజ్ అమ్మా, నీ కాలు పట్టుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా. అయినా నిన్ను కొట్టక్కర్లేదే, నా నోటి మాటతో చంపేయొచ్చు. మాటతోనా? హౌ? రేపు పొద్దున్న మొగుడింటికి వెళ్ళాక